నమస్తే అండి. తమలపాకులు తెంపుతూ ఉండాలి. తెంపితే కొత్తవి ఫ్రెష్‌గా వస్తాయండి. ముదిరాకులు అలా ఉంచేసుకుంటాం మనం. అవసరం లేదని అలాగే చెట్టుకు ఉంచేస్తాము. ఉంచినప్పుడు అవి కుళ్ళి కుసించి పాడైపోయి, ఎండిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇదో చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో. ఇలా వచ్చిన ఆకులు టీలో వేసుకొని మరిగించుకొని తాగండి. అంటే టీ వడకట్టేపోయే ముందు ఒకసారిగా వేసేసి 1-2 నిమిషాలు ఉంచి తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నేను పాత ఆకులు అంటే పెద్ద పెద్ద ఆకులు ఇవ్వండి తమలపాకులు ఇలా వస్తే ఇవన్నీ మొన్న తెంపి అందరికి ఇచ్చాను. చాలామంది తీసుకెళ్ళారు. ఇవ్వండి ఇంకా ఉన్నాయి. అవి తెంపిన తర్వాత ఇలా ఆకులు లేత ఆకులు పెద్ద ఆకులుగానే వస్తున్నాయండి. ఏదైనా తెంపితేనేగా బాగా వచ్చేది. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో అసలు చెప్పనలవ కాకుండా వస్తున్నాయి. అసలు ఎంతమందికి ఇచ్చినా ఇంకా మరీ వస్తుంది. ఇదిగోండి చెట్టునే ఉంచితే ఇలా పాడైపోతాయి. అందుకని మీకు అవసరం లేకపోతే ఇదిగో ఆకులు ఇవన్నీ తెంపేసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేసుకొని టీ డికాషన్ టీలో కొంచెం వేసుకొని మరిగించుకొని తాగండి. లేదు పాలల్లోనైనా వేడి పాలల్లో కొంచెం వేసుకొని తాగొచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తప్పకుండా ఇలా చేసుకోండి. తమలపాకులను వేస్ట్ చేయొద్దండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఆరోగ్యానికి మంచిది. కడుపులో నులిపురుగులున్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ పోతుందండి. ఎమోషన్కి కూడా బాగా అవుతుంది. ఈ ఆకులు ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద చెట్లు అయ్యి ఆకులు ఇట్లా వేస్ట్ చేసుకోకుండా ఇలా పెట్టుకోకుండాను ఇదిగో ఈ ముదిరాకులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి ఎండబెట్టి మెత్తగా పొడి చేసి ఓ సీసాలో పోసి పెట్టుకొని ఇవి మంచిగా రోజు పాలల్లోనో టీలోనో మీరు దేనిలోనైనా వేసుకొని తాగొచ్చు. తప్పక చేయండి. కానీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. తప్పక చేసుకోండి.